100 కోట్లు స్కిల్ యూనివర్సిటీకి ప్రభుత్వం కేటాయింపు. 150 ఎకరాల స్థలం సైతం దేశానికి రోల్ మోడల్ గా నిలవాలి. పారిశ్రామికవేత్తలదే కీలక భాగస్వామ్యం. ఎందుకంటే వాళ్ళకే దోషపెట్టాలి. పారిశ్రామికవేత్తలకు దోషపెట్టి ఇదే అభివృద్ధి అనాలి. కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలి. వచ్చే నెల నుంచే పలు కోర్సులు ప్రారంభం. హెల్త్ కేర్, ఈ కామర్స్, లాజిస్టిక్స్ స్ట్రీమ్స్ తొలి విడతగా 2000 మందికి అడ్మిషన్లు. ఉపాధి అవకాశాలకు తగినట్టు శిక్షణ. యూనివర్సిటీ బోర్డు సభ్యుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అటెండ్ అయిన ఆనంద్ మహేంద్ర, సుచిత్ర ఎల్లా. వ్యాపారవేత్తలు బ్రాహ్మణి, ఎం మురగన్ అప్ప సైతం. ఇక చూడు ఎవరిని తీసుకొచ్చిండో దొర ఎవరిని తీసుకొచ్చిండు చూడు. ఒకటేమో ఆనంద్ మహేంద్రని తీసుకొచ్చిండు, సుచిత్ర ఎల్లాని తీసుకొచ్చిండు. ఇక్కడ ఎవరిని తీసుకొచ్చిండు? బ్రాహ్మణి. ఎవలీమే నారా బ్రాహ్మణి. నారా బ్రాహ్మణి దొరసాని బ్రాహ్మణి అని రాసుకొచ్చింది మెల్లగా, ఎవరికి బయట పడద్దని. నారా బ్రాహ్మణి అంటే చెప్పని కొంచెం చంపుతాం కదా, ఎవరిని తీసుకొచ్చినావు తాత అని, అందుకే బ్రాహ్మణి అని పెట్టిండు. మొన్న వీళ్ళ చెల్లొచ్చి 50 లక్షల చెక్ ఇచ్చిపోయింది కదా ఖమ్మం వరద బాధితులకు. ఇక దీని గిఫ్టే ఇది. నేను మొత్తుకుంటా అన్న. ఇక మొన్న కాంగ్రెస్ వాడు ఫోన్ చేసి అంటాను, లేని ప్రాంతీయవాదాన్ని నువ్వు ఎందుకు రెచ్చగొడుతున్నావు, అందరం మంచిగా కలిసి ఉన్నాం అంటాను. అట్లాంటి చెప్పుతోటి చంపుర్రి ప్రజలారా, చెప్పుతోటి చంపుర్రి. 50 లక్షలు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇలా 2000 కోట్లు 3000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి పెట్టేటట్టు చేసి వీళ్ళకి ఒక 10,000 కోట్లు దోచిపెడతారు. ఎవరి భూములు ఇవి? ఇక్కడ పేదోని భూములు గుంజాలే. నారా బ్రాహ్మణికి, ఆనంద్ మహేంద్రకు, సుచిత్ర ఎల్లాకు దోషిపెట్టాలి. ఇక్కడ ఏం చేస్తారు? మీరు కోరుకున్న డబ్బులు ఇస్తాం. ఇప్పుడు ఉదాహరణకు రింగ్ రోడ్డు పక్కన ఎకరానికి 10 కోట్ల భూమి ఉన్నది అనుకుందాం. ఇది మార్కెట్ రేటు ఉండదు. మార్కెట్ రేటు ఉండకుండా దీనికి 1 కోటి రూపాయలు ఉంటుంది. 1 కోటి రూపాయలకు బ్లాక్లో 10 కోట్లకు అమ్ముతారు ఎవరైనా. ఇప్పుడు ఏం చేస్తారు ప్రభుత్వం? 1 కోటి రూపాయలకే తీసుకుంటుంది. ఇంకా 1 కోటి రూపాయల కన్నా తక్కువనే ఇస్తుంది మన రైతులకు. ఇచ్చి ఏం చేస్తారు? ఇక వీళ్ళకి కట్టబెడతారు. ఇక వీళ్ళు ఏం చేస్తారు? మంచి ఆడ బిల్డింగులు, వ్యాపారాలు, సినిమా హాల్లో, ఐటీ హబ్బులో ఇంకోటి పెట్టుకొని వీళ్ళు 100ల కోట్ల వ్యాపారం వీళ్ళు చేస్తారు. ఇంక ఇది దోపిడి. ఇప్పుడు ఇది ఎవడు బాగుపడతాడు? ఎవడన్నా పేదోడు బాగుపడేనా? స్కిల్ యూనివర్సిటీ కింద ఎవడన్నా పేదోడు బాగుపడేనా? ఆనంద్ మహేంద్రకు దోషిపెట్టడానికేనా ఇది? ఆనంద్ మహేంద్రకు వీళ్ళకు దోషిపెట్టడానికేనా ఇప్పుడు ఇది? మెల్లగా నారా బ్రాహ్మణిని ఎంఎం మురగారిని తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టాడు రేవంత్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు కోళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చెల్లెతోటి ఏమో 50 లక్షల చెక్ ఇచ్చినట్టు పోజులు కొట్టావు. ఇప్పుడు అక్కని తీసుకొచ్చేమో 100ల కోట్లు కట్టబెడదామని చూస్తాను. ఇది కేసీఆర్ ఆంధ్రలకు కాంట్రాక్ట్లు ఇచ్చిండు, కేసీఆర్ ఆంధ్రలకు టికెట్లు ఇచ్చిండు. మరి ఇప్పుడు ఈమెవరు? తెలంగాణ బిడ్డనా? ఎన్ని కథలు పడతానో రేవంత్ రెడ్డి గారు. ఎంత నమ్మిస్తానో మా ప్రజల్ని. నీ శరీరమే తెలంగాణ కానీ నీ ఆత్మ మొత్తం ఆంధ్రనే.